నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మోందా తుఫాన్ మనతో దాగుడు మూతలు ఆడి సమస్యల్ని సృష్టించిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే టెక్నాలజీ సాయంతో ఈ తుఫాన్ నష్టాన్ని తగ్గించామని ఆయన చెప్పారు. అంతర్వేది వద్ద తీరం దాటడంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. గురువారం అమరావతిలో మోందా తుఫాన్ నష్టంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా తుఫాన్ పరిస్థితిని అంచనా వేశామని అన్నారు. అంతర్వేది వద్ద తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. సౌర్యమాన్ పటేల్ ఇతను కూడా డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి ఎండీగా ఉండి ఈయన కూడా బీటెక్ ఐఐటి కాన్పూర్ బయోటెక్నాలజీ ఇలాంటి హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నేను. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ పని చేస్తూనే ఇక్కడ ఇంటిగ్రేషన్ మోడల్స్ ఎట్లా చేయాలి, అన్ని డిపార్ట్మెంట్ని టెక్నాలజీ వాడి ఇంక్లూడింగ్ ఏఐ. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, మనందరం ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నామని. నేను చాలా రైళ్లు రాజకీయాలు చేశాను. 95 నుంచి నా అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సరే, ఇలాంటి సైక్లోన్స్ వస్తే పబ్లిక్ ఆర్ ఫీలింగ్ సేఫ్. ఎవరు కూడా వర్షాన్ని ఆపలేం, తుఫాన్ ఆపలేం. కానీ మనుషులు చనిపోకుండా కాపాడడానికి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చేస్తాం. అదే సమయంలో ఎక్కడికెక్కడ ప్రిపేర్డ్నెస్, ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటే ఆస్తి నష్టం కూడా కొంతవరకు తగ్గించగలుగుతాం. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఐ హావ్ ఫాలోడ్. ఇది అయిన తర్వాత ఒకప్పుడు మాన్యువల్గా ఉండేది. ఒక వారం లోపలనే నేనే అక్కడుండి ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్. హరికేన్ వస్తే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ మై సెక్రటరియేట్ 10 days అక్కడే ఉన్నా. చీఫ్ సెక్రటరీ హైదరాబాద్లో ఉండి అన్ని మొబిలైజ్ చేసి పంపిస్తే ఆల్ సెక్రటరీస్ మండలానికి ఒక సెక్రటరీని వేశారు. ఇది అయిపోయే వరకు అక్కడే ఉండాలి వాళ్ళు. అదే మరిగా ఉదు వస్తే ఆల్ సెక్రటరీస్ ఆర్ ఆన్ ది ఫీల్డ్. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందంటే సెక్రటరియట్లో కూర్చుంటే సీరియస్నెస్ రాదని దానికి ఆపోజిట్ పక్కనే ఉంది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్. అక్కడ కూర్చున్నాం. అక్కడి నుంచి కూర్చొని ఆపరేట్ చేస్తేనే ఆ సీరియస్నెస్ వస్తుందని ఆపరేట్ చేశాం. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీరు చూస్తే రియల్ టైం కంట్రోల్ చేయడమే కాకుండా రియల్ టైం అసెస్ చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నాం. రైతన్నులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. తుఫాను కారణంగా బాగా నష్టపోయామని, ఎకరానికి 30,000 ఖర్చయిందని పవన్ కళ్యాణ్ కు రైతులు తెలిపారు. తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పవన్ కు విజ్ఞప్తి చేశారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, ఎవరు ఆందోళన చెందవద్దని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం పర్యటించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో నేలకొరిగిన వరి పైరును డిప్యూటీ సీఎం పరిశీలించారు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ తమను ముంచివేసిందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకుంటామని, అధైర్యపడవద్దని రైతులకు పవన్ ధైర్యం చెప్పారు. డిప్యూటీ సీఎంతో రైతులు తమ బాధను పంచుకున్నారు. తుఫాన్ కారణంగా బాగా నష్టపోయామని, ఎకరానికి 30,000 ఖర్చయిందని తెలిపారు. తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఇటువంటి ప్రకృతి విపత్తుల సమయంలో కౌలు రైతులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నామని, కౌలు డబ్బులు కూడా రాని పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి కౌలు రైతులకు సాయం అందేలాగా చూడాలని పవన్ కళ్యాణ్ కు రైతులు వినతి చేశారు. రైతుల బాధలు విన్న డిప్యూటీ సీఎం వారికి ధైర్యం చెప్పారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, ఎవరు ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. అలాగనే 2-3 రోజుల్లో పంట నష్టం అంచనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పవన్ కు కలెక్టర్ బాలాజీ వివరించారు. బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్. యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫెన్ సార్. యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు 80% చెట్లు ఇదే ఏరియా సార్. ఒక 3-4 మండల్స్లోనే ఉన్నాయి. సో దే ఆర్ వెరీ వల్నరబుల్ సార్. రెండోసారి అవుట్ ఫాల్స్లో చూస్తున్నాం. గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేసింది. అవుట్ ఫాల్స్ గేట్లో మీరు కూడా అవునవునవును అది 38 కోట్లతో గవర్నమెంట్కి వెళ్ళింది.
అది అయితే తప్ప ఈ 5,000 ఎకరాలు వాళ్ళ సముద్ర నీరు వచ్చి పంట పండించుకుంటారు. సార్ కాన్సెప్ట్ ఏమంటే సార్, ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్. ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్తాది, అక్కడ నుంచి రాదు. బట్ ఇప్పుడు అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వీ కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇన్ డ్రైనేజ్ సార్. దాని వల్ల కూడాను ఇనండేషన్ ఎక్కువైపోతుంది సార్, అప్పుడు పంట నష్టం ఎక్కువవుతుంది సార్. అందులో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్. దానివల్ల కూడా అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది. వచ్చేస్తా ఉంటుందా? పోటీ వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్తారు, జగదట్టేసినప్పుడు ఈ పొలాల నీరు బయటకు వెళ్తారు. అలా 2 మండలాల్లో చేరుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ దీనికి మళ్ళీ కట్టడానికి వస్తుంది. పాత అవుట్ ఫాల్స్ లూయిస్ ని కరెక్ట్ గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్. ఇంకా మనం అక్కడ నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు, ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్. దానివల్ల అట్లీస్ట్ 50% ఆఫ్ ది ఇరిటేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్. అది చాలా తుఫాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పార్టీ పరంగా రైతులకి తోడుగా నిలబడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మొందా తుఫాన్ నేపథ్యంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావంపై పార్టీ నేతలతో చర్చించారు. పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు తుఫాన్ దెబ్బపడిందని, దీనివలన దిగుబడులు బాగా దెబ్బతింటాయని తెలియజేశారు. నేలకొరిగిన పంట తిరిగి నిలబడ్డం కష్టమయ్యే పరిస్థితి నెలకొందని, దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపించిందని చెప్పారు. ఉన్న సమాచారం ప్రకారం 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, 11 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని చెప్పారు. 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. పార్టీ పరంగా రైతులకి తోడుగా నిలబడాలి అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ తుఫాను బీభత్సం అన్నది దాదాపుగా చూస్తే నిజం చెప్పాలనంటే విండ్ షేర్ ఫామ్ అయ్యి కాస్తో కూస్తో తుఫాన్ డిసిపేట్ అయ్యి తీవ్రత తగ్గినప్పటికీ కూడా రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్గాను సీరియస్గాను దీని ప్రభావం చోటు చేసుకుంది. ఎందుకంటే పంట బాగా పొట్టకొచ్చిన సమయంలో జరిగిన కురిసిన ఈ వర్షాల వల్ల పంట నేల ఒరిగింది. ఆ నేల ఒరిగిన ఆ పంటను నీళ్ళల్లో తడవడం వల్ల మళ్ళా అది పైకి లేయడం అన్నది కూడా కష్టమైన పరిస్థితుల మధ్య, తాళ్ళు ఎక్కువ వచ్చే పరిస్థితుల మధ్య దిగుబడి తీవ్రంగా తగ్గే పరిస్థితి వల్ల రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా, ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాలు, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా, కర్నూలు నెల్లూరు ప్రాంతంలో కూడా ఈ ప్రభావం కూడా కనిపించింది. దాదాపుగా 25 జిల్లాల పరిధిలో, 396 మండలాల పరిధిలో, 3,320 గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము, మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడుతూ ఉంది. దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మాత్రమే, వరి మీదనే ప్రభావం పడుతూ ఉంది. 39 లక్షల ఎకరాలలో మామూలుగా వరి సాగయ్యే పరిస్థితి ఉంటే, అందులో దాదాపుగా 11 లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడుతూ ఉన్న పరిస్థితులు కనపడతా ఉంది. దాదాపుగా 1,15,000 ఎకరాలకు సంబంధించి పత్తి, దాదాపుగా మరో 1,15,000 ఎకరాలకు సంబంధించి వేరుశనగ, మరో 2 లక్షల ఎకరాలకు. పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలలో భాగంగా గుంటూరు పోలీస్ కళ్యాణ మండపంలో గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రదర్శనగా ఉంచిన పోలీసులు ఆయుధాలను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు వాడే ఆయుధాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ మీడియాతో మాట్లాడుతూ చట్టాలపై అవగాహన, పోలీస్ శాఖ విధులు, ఉపయోగించే ఆయుధాల గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు ఓపెన్ హౌస్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసు వలన కలిగే ప్రయోజనం
ప్రయోజనాలను కూడా వివరిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో పోలీస్ కావాలనే లక్ష్య సాధన వారిలో పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు. అదేవిధంగా విద్యార్థులకి పలు అంశాలపై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని అన్నారు. యూనిటీ ర్యాలీ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరుగుతుందని వివరించారు. నమస్కారం అండి. సో ఈరోజు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ కళ్యాణ్ మండపంలో ఓపెన్ హౌస్ నిర్వహించడం జరుగుతుంది. ఇది మార్టియర్స్ కమెమొరేషన్ వీక్ భాగంగా ఈరోజు ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓపెన్ హౌస్ అంటే ఎవరైనా కూడా పిల్లలు కానీ స్కూల్ పిల్లలు సివిలియన్స్ ఎవరైనా కూడా వచ్చి పోలీస్ వాళ్ళు ఏమేమి విధులు నిర్వహిస్తున్నారు, పోలీస్ వాళ్ళు ఏమేమి పరికరాలు యూజ్ చేస్తున్నారు, ఆయుధాలు యూజ్ చేస్తున్నారు, అది అందరికీ ఈరోజు చూపించడం జరుగుతూ ఉంటుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 చాలా కష్టమైన డ్యూటీస్ చేస్తారు. సో ఏమీ టైం లేకుండా, ఏమీ రెస్ట్ లేకుండా చాలా ఒత్తిడిలో రకరకాల డ్యూటీస్ పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది నిర్వహిస్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్లో రకరకాల ఎక్విప్మెంట్స్ వాడుతుంటారు. అదేవిధంగా ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఈ లాఠీ చార్జ్ చేయడము, ఫైరింగ్ చేయడము, ఆయుధాలు వాడడం కూడా జరుగుతూ ఉంటుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఏమేమి ఆయుధాలు ఉపయోగిస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమేమి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, ప్రతిరోజు విధి నిర్వహణలో వాళ్ళు యూజ్ చేసే సీసీ కెమెరాలు కానీ, బాడీ వార్న్ కెమెరాస్ కానీ, డాగ్ స్క్వాడ్ కానీ, వెపన్స్ కానీ, ఈ లా అండ్ ఆర్డర్లో వాడే వెపన్స్ కానీ, లాఠీలు కానీ అవన్నీ ఈరోజు చూపించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ చట్టాల మీద కూడా అవగాహన పెంచేటట్టు కొన్ని ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రజలకి దగ్గర వచ్చేటట్టు, పోలీస్ డిపార్ట్మెంట్ నార్మల్ ప్రజలతో మమేకమయ్యేటట్టు ఈ ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలామంది పిల్లలు ఈ ఓపెన్ హౌస్కి రావడం జరిగింది. పిల్లలు అందరూ కూడా ఈ 9th, 10th, 8th క్లాస్ వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళని ఇన్స్పైర్ అయ్యేటట్టు మేము ఈ ఓపెన్ హౌస్ వల్ల మేము చేయగలుగుతామని మేము ఆశిస్తున్నాము. సో పిల్లలు కూడా చాలా ఆసక్తిగా, చాలా ఇంట్రెస్ట్తో ఇవన్నీ చూస్తున్నారు. అన్నీ ఎలా విధులు నిర్వహిస్తారు, ఏమేమి ఆయుధాలు ఉపయోగిస్తారు, అన్నీ కూడా షెల్స్ ఏముంటాయి, ఈ షెల్ లాంచర్ ఎలా ఉంటుంది, AK-47 ఎలా ఉంటుంది, 303 రైఫల్ ఎలా ఉంటుంది, అన్నీ కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో చూస్తున్నారు. సో వాళ్ళకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందని చూసి వాళ్ళకి కూడా రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరే లక్ష్యాలు వాళ్ళు కూడా పెడతారని మేము ఆశిస్తున్నాం. మొందా తుఫాన్ దృష్ట్యా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీకి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ ఏ తమ్మి మన్సారియా గురువారం తెనాలిలో ప్రారంభించారు. తెనాలి పురపాలక సంఘం పరిధిలో చంద్రబాబు నాయుడు కాలనీలో తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో తుఫాన్ దృష్ట్యా పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని చెప్పిన వెంటనే పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో 153 పునరావాస కేంద్రాల్లో 4,553 కుటుంబాలకు చెందిన 9,451 మంది ప్రజలకు పునరావాసం కల్పించారు. రేషన్ కిట్లలో 25 కేజీల బియ్యం, 1 కిలో చొప్పున పంచదార, కందిపప్పు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పామాయిల్ ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు. తుఫాన్ హెచ్చరికలు అందిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని తెలియజేశారు. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ, తెనాలి పురపాలక సంఘం చైర్పర్సన్ రాధిక, కమిషనర్ జె రామ అప్పలనాయుడు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె తులసి, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సమాచారాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లడంలోనూ మన అధికార యంత్రాంగం చాలా అద్భుతంగా పనిచేశారు. సో మనస్ఫూర్తిగా కమిషనర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, మన జిల్లాలో ఉన్న అధికారులందరికీ పేరు పేరున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే విపత్తు అనేది మన చేతిలో ఉండదు, కానీ విపత్తును ఎదుర్కోవడంలో సమర్థవంతంగా ప్రజలకి మరింత అందుబాటులో ఉండి వాళ్ళకి ఎక్కడ కూడా
ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదనే భావన కలగకుండా మనందరం కూడా జాగ్రత్త తీసుకోవాలి. మోంతా తుఫాన్ వస్తున్నప్పుడు ఎప్పుడైతే సమాచారం అందిందో మనకి 4 రోజుల ముందు నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మనందరం పొరపాటు చేయకుండా ఉండాలి. ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి. ప్రాణ నష్టమే కాకుండా మన పశువులు కూడా నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ మేము చిన్న రిలీఫ్ క్యాంప్లో ఏర్పాటు చేసి ముందుకు వచ్చాం. తెనాలి నియోజకవర్గంలో 660 మందిని తరలిస్తే తెనాలి మున్సిపాలిటీలో దాదాపు 260 మందిని మనం ఈ శిబిరాలకి తీసుకురాగలిగాం. కొంతమందికి గతంలో మీకున్న అలవాట్ల మేరకు ఇంకా వర్షం కురవడం లేదు, లేకపోతే గాలి రాలేదు, కొన్ని రోజుల తర్వాత వెళ్దాం అనే భావన మీరు వ్యక్తపరిచినా మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే వర్షం అదేవిధంగా వాతావరణంలో మార్పులు ఇదివరలాగా లేవు, చాలా సడన్గా తీవ్రంగా వస్తున్నాయి. 100 కిలోమీటర్ల గాలి వచ్చినప్పుడు మన చెట్లు కానివ్వండి, ఎలక్ట్రికల్ పోల్లు కానివ్వండి, ప్రభుత్వం నుంచి మేము పిలిపించినప్పుడు పునరావాస కేంద్రాలు మేము ఏర్పాటు చేసినప్పుడు మీకు అక్కడ జాగ్రత్తగా అన్ని వసతులు కల్పించి భోజనం ఏర్పాట్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి, మీకు అక్కడ ఇబ్బందులు కలగకుండా టాయిలెట్స్ కానివ్వండి, అన్నింటినీ గురించి మేము శ్రద్ధ వహించి ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకుని నేను చేసుకుంటూ వస్తున్నప్పుడు మీరు ఎవరు కూడా దయచేసి దాన్ని తప్పుగా చూడబాకండి. ఎందుకంటే ప్రాణ నష్టం భగవంతుడి దయ వల్ల మనకు ఎక్కువ కలగలేదు, కానీ మనం ఇది నేర్చుకుని ప్రత్యేక చొరవ తీసుకుంటూ టెక్నాలజీ యూజ్ చేసి ఈ పాస్ ద్వారా అందరికి కూడా ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా త్వరగానే ఇవ్వాలి అని చాలా శ్రద్ధ పెట్టి చేసిన మన మినిస్టర్ గారికి జిల్లా యంత్రాంగం తరపున ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో చూస్తే ఒక 153 రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేశాము. దాంట్లో 9451 ప్రజలు వచ్చారు. సో ఫ్యామిలీస్ అని చూస్తే దాదాపు 4553 ఫ్యామిలీస్ మనము లెక్క వేసి ఉన్నాము. అందరికీ కూడా ఈ రోజే వారికి ఎసెన్షియల్ కమాడిటీస్, దాంట్లో రైసు, రెడ్ గ్రాము, ఆయిల్, షుగర్, అదేవిధంగా అక్కడ 1 kg ఆనియన్, పొటాటో, ఇవి అన్నీ కూడా వారికి ఇచ్చి 3000 కూడా ఇవ్వడానికి ఈ రోజే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము జిల్లా వ్యాప్తంగా. సో దాన్ని మనము తెనాలి కాన్స్టిట్యున్సీలో మినిస్టర్ ద్వారా ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం సంతోషకరం. ఇక్కడ ఉన్న మన గుంటూరు జిల్లాలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఈ సైక్లోన్ టైంలో ఎటువంటి ఇన్కన్వీనియన్స్ రాకూడదు, అందరినీ కూడా చక్కగా చూసుకోవాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని వరకు కూడా మనము మన జిల్లాలో చూస్తే ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు. అదేవిధంగా ఆర్థిక నష్టం, ప్రాపర్టీ లాస్ కూడా తక్కువ జరిగి ఉంది. ఇప్పుడు రెండోది ఇప్పుడు ఇంపార్టెంట్ యాక్టివిటీగా తూర్పు నియోజకవర్గంలోని 9వ డివిజన్ పరిధిలో గల 116 చౌక ధర దుకాణం వద్ద మోందా తుఫాన్ బాధితులకి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మేయర్ కోవలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, స్థానిక కార్పొరేటర్ చిస్టీ పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మోందా తుఫాన్ బాధితులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, ఒక్కొక్క కేజీ చొప్పున నూనె, పంచదార, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కందిపప్పు అందజేశామని తెలిపారు. సింగిల్ గా ఉన్నవారికి 1000 రూపాయలు, అదే కుటుంబంగా ఉన్నవారికి 3000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. మోందా తుఫాన్ ప్రభావానికి ఎక్కడ ఆస్తి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా విధులు నిర్వహించిన నగర మేయర్, కమిషనర్, జీఎంసీ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. తెలిసిన విషయమే, గత 2 రోజులుగా మోంతా తుఫాన్ ద్వారా చాలా మంది ఇబ్బంది పడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా. దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుంటూరు కలెక్టర్ గారికి, అన్సారీ గారికి ఆదేశాల మేరకు గుంటూరు కమిషనర్ గారు ఇక్కడ 24 సెంటర్లు ఓపెన్ చేశారు. ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సుమారు 2222 మందిని ఈ యొక్క శిబిరాల్లో చేర్చడం జరిగింది. అట్లాగే దాన్ని 808 కుటుంబాలుగా లిస్టు నమోదు చేసి ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా సుమారు 3000 రూపాయల విలువైన కిట్, 25 కేజీల రైసు, ఆయిల్, ఉల్లిపాయల దగ్గర నుంచి బంగాళదుంపల దగ్గర నుంచి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 3000 రూపాయలు కూడా క్యాష్ కూడా చాలామందికి ఈ యొక్క పని కోల్పోవడం వలన కూడా వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుంది. కాబట్టి దీనిలో భాగంగా ఇక్కడ పాల్గొన్న తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి, అట్లాగే డిప్యూటీ మేయర్ సజిలా గారికి, వార్డు కార్పొరేటర్ సిస్టీ గారికి, గౌరవ కమిషనర్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు తుఫాన్ పరిస్థితులు దాటిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా
ఎవరైతే ఇండివిజువల్ ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తికి 1000 రూపాయలు, అలాగే కుటుంబానికి 3000 ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఈరోజు నిత్యావసర సరుకులు దాదాపు 3000 విలువ కలిగినటువంటి కందిపప్పు కానీ, బియ్యం కానీ, అలాగే పంచదార, నూనె, అనేక వస్తువులతో ఈరోజు ఒక 3000 రూపాయలు విలువ కలిగినటువంటి కిట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుఫాన్ బారిన పడినటువంటి వ్యక్తులకు అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున గత 2 రోజుల నుంచి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 25 చోట్ల రీహాబిలిటేషన్ సెంటర్లు పెట్టడంతో పాటు దాదాపు 2400 మంది వరకు ఈరోజు ఈ సెంటర్స్లో ఉండడం, అలాగే 800 కుటుంబాలకి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపుతో ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కూడా జరగకూడదనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి పకడ్బందీ ప్రణాళికలో భాగంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక తుఫాన్ వచ్చినా కూడా రాష్ట్రంలో ఒక నాయకుడి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండడం చాలా గొప్ప విషయం. భగవంతుడికి అన్ని విధాలుగా కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో జాగ్రత్తగా ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకునేటువంటి నగరపాలక సంస్థ సిబ్బందికి, అలాగే మేయర్ గారికి, అలాగే ప్రజాప్రతినిధులందరికీ, కార్పొరేటర్స్ అందరికీ కూడా మంతా తుఫాన్ వలన ప్రజలకి ఎలాంటి నష్టం కలగకూడదు అని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 27, 28, 29 ప్రతి ఒక్కరం, ఇటు కలెక్టర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు, యాజ్ ఎ డిప్యూటీ మేయర్గా నేను, అంటే లీడర్ టు క్యాడర్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఆన్ ఫీల్డ్లో ఉండి ప్రజలకి ఎలాంటి నష్టం కలగకూడదని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి పునర్వాస కేంద్రాలకు వెళ్ళమని చెప్పాము. వాళ్ళు కూడా చక్కగా మాకు సహకరించారు. ప్రతి ఒక్కరు కూడా ఆ పునర్వాస కేంద్రానికి వెళ్ళటం జరిగింది. అక్కడ ప్రజలకి మౌలిక వసతులు కల్పించడమే కాకుండా ఇటు మెడిసిన్స్ కానివ్వండి, లంచ్, డిన్నర్, భోజనం ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా చాలా బాగా సహకరించారు. ఈ యొక్క తుఫాన్ అయిపోయిన తర్వాత కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేకుండా ఎలాగైతే ఒక విజన్ 2047 అంటూ ముందుకు వెళ్తున్నారో, ఇప్పుడు అదే సంకల్పంతో ఈరోజు తుఫాన్ వల్ల బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని ఎంతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు 1000 రూపాయలు చొప్పున ఇచ్చి, ముగ్గురుంటే ముగ్గురికి 3000 ఇచ్చి, నిత్యావసరాలు అంటే సరుకులు కూడా బియ్యం 25 కేజీలు బియ్యం కానివ్వండి, నూనె కానివ్వండి, చక్కెర, ఇలాంటి బంగాళదుంపలు, ఇలాంటి అనేకమైన నిత్యావసరాలు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనే మొందా తుఫాన్ కారణంగా గుంటూరు నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టామని గుంటూరు నగర మేయర్ కోవలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. తుఫాన్ పునరావాస బాధితులకి తక్షణమే సాయం కింద ప్రతి కుటుంబానికి 3000 నగదు, నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. గురువారం 24వ డివిజన్కి సంబంధించి పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందిన 47 మందికి మేయర్ కోవలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు నగదు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మొందా తుఫాన్ బాధిత కుటుంబాలకి తక్షణమే సాయం అందించడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అడక పద్మావతి, ఎంఆర్ఓ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారు, గుంటూరు జిల్లా కలెక్టర్ గారు తమీం అన్సారియా గారు, అట్లాగే గౌరవ కమిషనర్ పులి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏమైతే ఈ మొందా తుఫాను సందర్భంగా 2222 మంది 24 షెల్టర్స్ ద్వారా తలదాచుకున్న 808 కుటుంబాలకి ఈరోజు గుంటూరు ఈస్ట్, వెస్ట్ అండ్ రూరల్ కాన్స్టిట్యున్సీ పత్తిపాడుతో కలిపి ఈ గుంటూరు 24వ డివిజన్, ఈ గౌరవ కార్పొరేటర్ అడకా పద్మావతి గారు, సీనియర్ తెలుగుదేశం నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. కూటమి నాయకులందరూ కూడా వీళ్ళందరూ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఒక్కొక్కరికి బెనిఫిషరీకి ఒక 25 కిలోలు రైసు, అట్లాగే 3000 రూపాయలు విలువైన వంట నూనె కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన కందిపప్పు దగ్గర నుంచి అన్నీ కూడా సరుకులు పీయటం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ గుంటూరు నగర ప్రజల తరఫున. ఎందుకంటే తక్షణం సాయం కింద మనం చూస్తున్నాం, గత సుమారుగా 3 నెలల నుంచి గుంటూరులో వర్షం పడకుండా ఏ రోజు లేదు. అట్లాగే ఈ మురికిపేట ఏరియాలో వాళ్ళు బాగా లో లెవెల్లో ఉంటున్నారు. పాపం ఇల్లు వేసుకొని పేదవాళ్ళు, ఏ చిన్నపాటి వర్షానికి కూడా వాళ్ళ ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న లోకల్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా వాళ్ళని ఇమ్మీడియట్గా పోలేరమ్మ గుడిలో తలదాచుకునే కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ 3 రోజులు కూడా వాళ్ళకి ఉదయం
టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం సదుపాయాలన్నీ కూడా గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు నగరం మొత్తం కూడా ఇట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏ ఆపద వచ్చినా ఈ యొక్క మన నేత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రతి వారికి న్యాయం చేసే బాధ్యత వాళ్ళు ఏ విధంగా రిస్క్ మేనేజ్మెంట్ చేస్తారో మనందరికీ తెలిసిన విషయమే. దీనిలో భాగంగా ఇవాళ 808 కుటుంబాలకి ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ చేసినందుకు ప్రజాశ్రేయస్సుకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మొందా తుఫాన్ పునరావాస బాధితులకి తక్షణమే సాయం కింద ప్రతి కుటుంబానికి 3,000 నగదు నిత్యావసర సరుకుల కిట్లు అందించడం జరుగుతుందని చెప్పారు. గురువారం స్థానిక ఏటీ అగ్రహారం 5/1లోని రేషన్ దుకాణం నందు 75 మంది తుఫాన్ పునరావాస బాధితులకి తక్షణ సహాయాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. మొందా తుఫాన్ కారణంగా ప్రజలెవరూ ఇబ్బందులు పడకుండా చేపట్టిన ముందస్తు సహాయక చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పారు. తుఫాన్ అనంతరం నెలకొన్న సమస్యల్ని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నగర అదనపు కమిషనర్ ఓబులేసు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎక్కడా కూడా గణనీయంగా ప్రాణ నష్టము, అలాంటి ఆర్థిక మనకి ఆస్తి నష్టాలు లేకుండా కూడా ముందు నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఈ మోంతా తుఫాన్ ఎదుర్కొన్నామని చెప్పాలి. అయితే ఈరోజు ఎంత మనము ప్రణాళికలు చేపట్టినా కూడా, మనము సహాయ చర్యలు ఇచ్చినా కూడా ఎంతో కొంత మనకి ఈ ముంపు ప్రాంతాలకు గురైన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ వెస్ట్ నియోజకవర్గం నుంచి తీసుకుంటే దాదాపుగా 325 మంది మనకి గత 2 రోజులుగా రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఆశ్రయించి లోతట్టు ప్రాంతాలుగా ఉండి వాళ్ళన్నీ ఇళ్ళు మునిగిపోయిన వాళ్ళందరూ కూడా ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉండడం జరిగింది. వారందరినీ నమోదు చేసుకొని ఇవాళ గౌరవ అసిస్టెంట్ కమిషనర్ గారు, మన ఎంఆర్ఓ గారు, అదేవిధంగా మా స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ గారు, నాయకులం అందరం కూడా కలిసికట్టుగా వాళ్ళకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సరుకులు ఉన్నాయో అవన్నీ కూడా బాధిత కుటుంబాలకి అందజేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఒక 25 కేజీల రైస్ని, 1 కేజీ కందిపప్పు, అదేవిధంగా మనకి బంగాళదుంప, పంచదార, ఉల్లిపాయలు, ఇవన్నీ కూడా ఆయిల్, పామ్ ఆయిల్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఒక ఊరట చేకూర్చే ప్రయత్నం మన ప్రభుత్వం చేపట్టింది ఈరోజు. కాబట్టి ఇక్కడ ఈ కేంద్రం నుంచి ఒక 60 మందికి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ కూడా ఈ 325 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేలుముద్ర వేయించుకొని ప్రతి ఒక్కరికి సహాయ చర్యలు చేపడతారు అధికారులు అందరూ కలిసి కూడా. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల యొక్క శ్రేయస్సు, వారి యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఈరోజు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా దానికి తార్కాణంగా అద్దం పడుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ 2 రోజులుగా కూడా చేపట్టిన కార్యక్రమాల దృష్ట్యా కూడా చాలా సంతృప్తిగా ప్రజలందరూ ఉన్నారు. ఎందుకంటే ఇటు కింద డివిజన్ స్థాయి నుంచి కార్యకర్త దగ్గర నుంచి కూడా సీఎం గారి దగ్గర దాకా కూడా ప్రతి ఒక్కరూ నిరంతర పర్యవేక్షణలో వారికి ఏ సహాయం కావాలన్నా కూడా మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మా కార్యకర్తలు, మా డివిజన్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా కార్పొరేటర్లు అందరూ కూడా మేమందరం ప్రజలతోనే ఉండి వాళ్ళు ఏ క్షణాన ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి ఈ సమస్యని చాలా సమర్థవంతంగా మేము ముందుకు తీసుకెళ్ళగలిగాము. కాబట్టి మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం నిలబడే ఉంటుంది. అది ఎప్పుడు కూడా ప్రజలు ఆమోదిస్తూనే ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూటమి ప్రభుత్వంకే ప్రజలు జైకొడతారు అని చెప్పి ఒక విశ్వాసాన్ని తెలియపరుస్తూ ఇందులో మనకి పాలు పంచుకొని నిరంతరము మేము ఎప్పుడు ఏది అడిగినా కూడా సహాయ చర్యల్లో ఎక్కడ వెనకాడకుండా మాకు ముందుండిన మా కమిషనర్ గారు, అదేవిధంగా మా అసిస్టెంట్ కమిషనర్ గారు, మా ఎంఆర్ఓ గారు, ఈ రోజు ఉదయం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్ నందు జీజెచ్ సూపరింటెండెంట్ గా 1 సంవత్సరం కాలం పాటు బాధ్యతలు నిర్వహించి జీజెచ్ అభివృద్ధి కొరకు మరియు రోగుల ఆరోగ్యాలకు మరియు వసతులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ బాధ్యతలు నిర్వహించిన మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అయిన శ్రీ డాక్టర్ రమణ ఎస్ఎస్వి గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్, డాక్టర్ సనకెల ఉమాశంకర్, తులసి రామచంద్ర ప్రభు ముఖ్య అతిథులుగా పాల్గొని సన్మానం చేసి సత్కరించారు. మీరు కొంచెం ఎన్నో విషయాలు ఈ చుట్టుపక్కల జరుగుతున్నాయి. కానీ ప్రపంచానికి సూపరింటెండెంట్ గా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి బాధ్యతలు చేపట్టి 1 సంవత్సరం కాలం పాటు సర్వీస్ చేసినటువంటి పెద్దలు డాక్టర్ రమణ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు తులసి గ్రూప్ చైర్మన్, చీఫ్ డోనర్ ఉన్నటువంటి రామచంద్ర బాబు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి జిఎంసీ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి సుందరాచార్య గారికి, డాక్టర్ రసూల్ గారికి, అలాగే పెద్దల అశోక్ గారికి,
డాక్టర్ ఉమాశంకర్ గారి, కార్పొరేటర్ సమత గారికి, అలాగే పెద్దలు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి రాజా గారికి, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి, అలాగే స్టాఫ్కి, అందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు ఒక మంచి అకేషన్, ఎందుకంటే చేయాల్సినటువంటి పని చేసిన తర్వాత సెలబ్రేట్ చేయడం కూడా నేర్చుకోవాలి. చాలా మందికి మాకు అన్నీ కూడా అలవాటు ఉండవు, కానీ కొంతమందికి మాత్రమే చేసినటువంటి విషయాన్ని, చేస్తున్నటువంటి విషయాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేసుకోవడం కూడా ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలా మంది అనుకుంటారు రమణ గారు 1 year సర్వీస్ చేసిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం గతంలో చేశారా అనేటువంటి ఆలోచన చాలా మందికి వస్తుంటుంది. కానీ నిజంగానే 1 yearలో ఒక డెడికేటెడ్గా ఒక పని చేసిన తర్వాత దాంట్లోకి వచ్చినటువంటి అవుట్పుట్ని ప్రజెంట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రమణ గారికి, అలాగే హాస్పిటల్ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి అంటే మనలో ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ డాక్టర్స్ చాలా మంది చాలా బిజీ షెడ్యూల్, యువర్ హ్యావింగ్ ఏ గ్రేట్ ప్రొఫెషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.